ఆచి చికెన్ మసాలా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు సైతం అత్యంత కీలకమైన తుంగభద్ర ప్రాజెక్ట్ మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది. ఈ డ్యాంకు కొత్తగా మార్చిన స్పిల్వే గేట్లను ఏపీ సీఎం చంద్రబాబు ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ వేడుకల్లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా పాల్గొనున్నారు. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల జీవనాడిగా అభివర్ణించిన అధికార యంత్రాంగం కొత్త గేట్ల ఏర్పాటుతో డ్యాం భద్రత మరింత పటిష్టంగా మారిందని వెల్లడించింది. మొత్తం 51 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని 33 గేట్ల ఏర్పాటు పనులను ఇంజనీరింగ్ నిపుణులు విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు 73 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ తుంగభద్ర ప్రాజెక్టు 3 రాష్ట్రాల్లోని లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తూ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. 2024 ఆగస్టులో వచ్చిన భారీ వరదల సమయంలో డ్యాంకు చెందిన 19వ గేటు కొట్టుకుపోయింది. ఈ ఊహించని ప్రమాదం ప్రాజెక్టు భద్రతతో పాటు నీటి నిర్వహణపై తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆ సమయంలో జలాశయం నుంచి నీరు వృధా కాకుండా నిరోధించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలోని నిపుణుల బృందం అత్యవసర చర్యగా స్టాఫ్ లాక్ గేటును విజయవంతంగా అమర్చింది. ఈ ప్రమాదం తర్వాత రంగంలోకి దిగిన జాతీయ డ్యాం భద్రతా సంస్థ ప్రాజెక్టు రక్షణను పరిగణలోకి తీసుకుని డ్యాంలోని అన్ని స్పిల్ వే గేట్లను పూర్తిగా మార్చాలని సిఫార్సు చేసింది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు సంయుక్తంగా శరవేగంతో చర్యలు చేపట్టాయి. నిర్దేశిత కాల పరిమితిలోగా పాత గేట్ల స్థానంలో సరికొత్త గేట్ల అమరికను పూర్తి చేసి ఈ కీలకమైన సాగునీటి మౌలిక సదుపాయాన్ని పునరుద్ధరించాయి. తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని వందలాది గ్రామాలకు తాగునీటిని, లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 1.46 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి ఈ ప్రాజెక్టు నీటిపైన ఆధారపడి ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సాగునీరు అందుతోంది. తుంగభద్ర జలాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తుంగభద్ర నది జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయబద్దమైన నీటి వాటా, జోలిబండ డైవర్షన్ స్కీమ్ కింద ఆయకట్టును కాపాడుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుంగభద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన 15.9 టీఎంసీల నీరు పూర్తి స్థాయిలో అందడం లేదని, ప్రస్తుతం కేవలం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితం కావడంపై సీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలు, సమన్వయ లోపం కారణంగా తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలన్నారు.